I gotta hit the beat. I gotta hit the beat, beat. I gotta hit the beat. I gotta hit the beat, beat. I gotta hit the నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. ఇవాళ ఈ వీడియో కోసమని నేను డ్యూస్బర్గ్ అని ఒక సిటీకి వచ్చాను. మీరు చూస్తున్న లొకేషన్ పేరు టైగర్ అండ్ టర్టిల్. దీన్ని 360 డిగ్రీ రోలర్ కోస్టర్ వాక్వే అని కూడా అంటారు. చూడండి డిజైన్ ఎంత యూనిక్గా ఉందో. సో మనము స్టెప్స్ ఎక్కి అది మొత్తం నడవచ్చు ఎక్సెప్ట్ సర్టన్ ఏరియా. అది మీకు చూపిస్తాను. సో అడ్వర్టైజ్మెంట్లో ఇది 360 డిగ్రీస్ స్టేర్ కేస్ అని చెప్తాడు, కానీ ఇక్కడ ఈ పార్ట్ 360 డిగ్రీస్ మాత్రం క్లోజ్ చేశాడు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు, అక్కడ నుంచి అక్కడ వరకు మాత్రమే పోవచ్చు. సో ఈ రౌండ్ది క్లోజ్ ఉంది. ఈ వాక్వే 2011 నవంబర్లో ఓపెన్ అయింది. సో ఇది డ్యూస్బర్గ్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. ఇక్కడికి రావడం చాలా ఈజీ. మీకు కార్ ఉంటే మీరు రావచ్చు, పార్కింగ్ ఫ్రీ. కాకపోతే ఏంటంటే ఆ పార్కింగ్ ఏరియా ఈ లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో మీరు మొత్తం నడుచుకుంటూ రావాలి. మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా రావచ్చు. ట్రామ్ 903 ఎక్కి నియరెస్ట్ స్టాప్ టైగర్ అండ్ టర్టిల్, అక్కడ దిగి వాక్ చేసుకుంటూ రావచ్చు. ఈ ప్లేస్కి టికెట్ లేదు, అండ్ మీరు ఏ టైం అన్నా వెళ్ళొచ్చు. మార్నింగ్, ఈవినింగ్, ఈవెన్ నైట్ టైం కూడా. నైట్ టైం పోతే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ గ్రిల్ ఉంది కదా, ఈ గ్రిల్కి లైట్స్ ఉంటాయి. సో నైట్ టైము ఇది మొత్తము లైటింగ్తోని మెరిసిపోతుంది. సో ఈ స్టేర్ కేస్ ఎక్కే ముందు కింద ఒక చిన్న నోటీస్ బోర్డు ఉంది. దానిపైన రాశారు వెదర్ బాగాలేకపోతే అస్సలు ఇది ఎక్కొద్దని. నేను అంతగా పట్టించుకోలేదు. పైకి వచ్చి చూశాను, కొంచెం విండీ ఉంది. ఈ గ్రిల్ నిజంగానే ఊగుతుంది. సో ఐ థింక్ మీరు కానీ వస్తే వెదర్ చూసుకోండి. ఎస్పెషల్లీ వర్షం పడ్డా, స్నో పడ్డా అస్సలు ఎక్కకండి. ఈ లొకేషన్ ఈ మధ్య చాలా పాపులర్ అయింది, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో. చాలామంది ఇక్కడికి వస్తున్నారు. కాకపోతే మీరు డే టైం వస్తే ఎక్కువ క్రౌడ్ ఉండకపోవచ్చు. పైకి ఎక్కేటప్పుడు తెలియలేదు, కానీ కిందికి దిగుతుంటే మాత్రము కొంచెం భయమైంది. ఎందుకంటే ఈ గ్రిల్ కూడా ఊగుతుండే, అంత కంఫర్టబుల్ అనిపించలేదు దిగేటప్పుడు. ఈ మెట్లు కూడా అన్ని స్టీల్తో చేశారు కదా, ఎక్కడ స్లిప్ అయిపోతుందో అని అనిపించింది. కాకపోతే ఈ ప్లేస్లో నేను డ్రోన్ని మాత్రం మిస్ అయ్యాను. నా దగ్గర డ్రోన్ లేదు. త్వరలో ఒక మంచి డ్రోన్ కొంటాను. జర్మనీ మొత్తం ట్రావెల్ చేసి వీలైనప్పుడల్లా డ్రోన్ ఫ్లై చేసి మంచి వీడియోస్ పెడతాను. ఇక ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు, ఇక్కడ గ్రిల్ పైన లైట్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడే వాకింగ్ ట్రిప్ అయిపోయింది. తర్వాత డిన్నర్ అంటే ఇక్కడికి వచ్చినాము. దగ్గరలోనే ఒకటి కొరియన్ రెస్టారెంట్ ఉంది. రేటింగ్స్ చాలా బాగున్నాయి. సో మా పాప ట్రిప్ మొత్తం ఈ కొరియన్, జాపనీస్ ఇవే తినిపించింది, వినేటట్టే లేదు. సో చూడండి, రెస్టారెంట్ మాత్రం చూడడానికి బాగుంది, రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో చూద్దాం. కొరియన్ ఫుడ్లో వెజిటబుల్స్ బాగా ఉంటాయి. చూడండి, రైస్, సాలెడ్, తర్వాత ఇది చికెన్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్రైడ్ చికెన్ విత్ రైస్. ఇది తెబ్బోకి అంటారు, చాలా పాపులర్ డిష్. సో 30th ఆగస్ట్కి డూసెల్డార్ఫ్లో క్యారవన్ సలూన్ అని ఒక ఈవెంట్ ఉంది. సో నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ ఇయర్ కూడా వచ్చాను. సో అక్కడి నుంచి డూసెల్డార్ఫ్ అనే సిటీ నుంచి డ్యూస్బర్గ్ చాలా దగ్గర, జస్ట్ 30 మినిట్స్లో వచ్చాము. ఈ ప్లేస్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంది. సో ట్రాఫిక్ కూడా లేకుండే. సో కార్ I got it.